వార్త కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ రైతాంగానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ గుడ్డు చెప్పారు. వరి ధాన్యానికి 500 బోనస్ ను విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. కావాలనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పూరితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని, అసలు బీఆర్ఎస్ బీజేపీ మాకు పోటీ కాదని అన్నారు. రాష్ట్రంలో 12 సీట్లలో తాము జెండా ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం జరుగుతుందని అన్నారు. ఇందులో ఎవరెవరున్నారో బయటకు వస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందని అన్నారు. అలాంటి సంస్కృతి తమకు లేదని వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు రైతులకైతే గుడ్ న్యూస్ అయితే అందించారు. త్వరలోనే 500 సంబంధించి బోనస్ అయితే ఇవ్వబోతున్నారని విధి విధానాలు. దీనికి సంబంధించి సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు మొత్తానికి రాజకీయంగా ఇక రైతు బంధు చాలా మందికి రాలేదని, రైతు రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదని, డిసెంబర్ 9 తారీఖున చేస్తారని ఇప్పటివరకు కూడా చేయలేదని ఈ రకంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి ధీటుగా మొత్తానికి అయితే రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు.